ఆ డెసిషన్ అక్కడి నుంచి తీసుకోబడింది. ద అబౌవ్ డెసిషన్ సబ్జుగేటెడ్ పీపుల్స్ అంటే ఏషియాటిక్ రిలేషన్స్ విత్ సబ్జుగేటెడ్ పీపుల్స్ టు మెయింటైన్ స్ట్రిక్ట్ న్యూట్రాలిటీ ఇన్ ఆల్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ రిలీజియస్ ఇంక్వైరీ ఆర్ బిలీఫ్ అంటే మతపరమైనటువంటి విషయాల్లో తటస్థత చూపించడం అని. అండ్ హ్యావింగ్ ఎవర్ ఫెయిత్ఫుల్లీ అబ్జర్వ్డ్ ద laws and respected the established regulations of government in India అంటే అక్కడ ఉన్నటువంటి లాస్ని అక్కడ ఉన్నటువంటి నియమాలని మేము అవన్నిటినీ హ్యావింగ్ ఎవర్ విశ్వాసపూర్వకంగా అబ్జర్వ్ చేయడం వల్ల యాజ్ ఎవ్రీవేర్ ఎల్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రపంచంలో అన్ని చోట్లలాగే మా సొసైటీ అనే బ్రాంచెస్ అన్నవి వీఆర్ ఎంటైటిల్డ్ టు ప్రొటెక్షన్ అండ్ డిమాండ్ ఇట్ యాజ్ అవర్ రైట్. అంటే మాకేమోని ఆ ప్రొటెక్షన్ అన్నది మేము కోరుకుంటున్నాం, ఇది మా హక్కు అని కూడాను మాకు అలాంటి అర్హత ఉంది. తర్వాత ఏంటంటే ఎంటైర్ ఫ్రీడమ్ ఫ్రమ్ అనాయన్స్ అండ్ మాలెస్టేషన్ అంటే చెడుగా వ్యవహరించడం, చెడు పేర్లు తెచ్చి అలాగా మాకంటే అసహించుకంటే అంటే ద్వేషించడం, మమ్మల్ని దూరం అనాయ్ అంటే దూరం చేసేయడం విసుగుతోటి. వీ హ్యావ్ నాట్ ఎంజాయిడ్ ఇన్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ ఇలాంటివి ఏవి కూడా మేము మద్రాస్ ప్రెసిడెన్సీలో మాకు అనుభవించలేదు. In various quarters, a certain pressure, nonetheless menacing because unofficial. అయితే కొన్ని కొన్ని వేపులా ఇలాంటివి మాకు కొంచెం అంటే నిందాత్మకంగా ఉన్నవి మమ్మల్ని వస్తున్నాయి. హ్యాస్ బీన్ పుట్ అపాన్ మేము సహిస్తున్నాం. హిందూ సబార్డినేట్స్ కాబోలు హిందూ సబార్డినేట్స్ టు ప్రివెంట్ దేర్ టేకింగ్ యాక్టివ్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోకుండా మా పనిలోని కొంతమంది అక్కడ అడ్డుతున్నారు. దో ద vindications of the wisdom, virtues and spiritual achievements of their ancestors was involved. ఇందులో ఏమిటి జ్ఞానం, ఆ తర్వాత సద్గుణాలు, ఆ సనాతనంగా ఉన్న వాళ్ళ యొక్క ముందుగా ఉన్న యాన్సెస్టర్స్ యొక్క వాళ్ళు పొందిన ఆధ్యాత్మికమైనటువంటి అచీవ్మెంట్స్ ఇందులో ఉన్నా సరే దే హ్యావ్ బీన్ మేడ్ టు ఫీల్ దట్ దే కుడ్ నాట్ బి అవన్నీ థియోసఫిస్ వితౌట్ లూజింగ్ ద గుడ్ విల్ ఆఫ్ దేర్ సుపీరియర్స్. అంటే ఇవేవి కూడా మేము అలాంటివే ఇందులో ఉన్నా సరే అవన్నీ థియోసఫిస్ట్లు కాదు వీళ్ళు. వితౌట్ లూజింగ్ ద గుడ్ విల్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క సుపీరియర్స్ యొక్క గుడ్ విల్ ని వదిలించుకోకపోయినా అంటే అవేం పోగొట్టుకోకపోయినా పాసిబ్లీ దేర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఇవన్నీ వాళ్ళు ఏంటంటే సుపీరియర్స్ యొక్క గుడ్ విల్ ని కోల్పోకపోయినా సరే ఇవన్నీ థియోసఫీస్ కావు అని చెప్తున్నారు. దేర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రమోషన్ లేవని. టిమిడ్ బై నేచర్ అంటే వాళ్ళు పిరికి వాళ్ళు అవడం. సబార్డినేట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబార్డినేట్స్ ఇన్ మెనీ దో టు ద ఆనర్ ఆఫ్ ట్రూ మ్యాన్హుడ్ బి ఇట్ సెట్ అంటే మ్యాన్హుడ్ అంటే అంటే నాట్ ఆల్ ఇన్స్టెన్సెస్ సాక్రిఫైజ్డ్ దేర్ ఫీలింగ్స్ టు దిస్ పెటీ టిరన్నీ. పెటీ టిరన్నీ అంటే స్వల్పమైనటువంటి ఈ క్రూరత్వం అంటే రూలింగ్ పర్సన్స్ యొక్క క్రూరత్వాన్ని అలాంటివి ఉన్నాయి మాకు ఇన్స్టెన్సెస్. అంటే త్రూ దిస్ ఆనర్ ఆఫ్ ట్రూ మ్యాన్హుడ్ అంటే బహుశా మ్యాన్హుడ్ అంటే కొట్టడం అలాంటివండి. ఎంఏఎన్ మ్యాన్హుడ్ అంటే చూస్తారా ఒకసారి? చూస్తానండి. మ్యాన్ హ్యాండింగ్ అంటారు. మ్యాన్హుడ్ అంటే అది కాదేమో. ఆనర్ ఆఫ్ ట్రూ మ్యాన్హుడ్ అంటే సరి అయిన మానవత్వం అనమాట. ది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ మ్యాన్. బీయింగ్ ఏ మ్యాన్ అంటే ఒక మ్యాన్హుడ్ డిస్క్రైబ్స్ బోత్ ది అడల్ట్ పీరియడ్ ఇన్ ఏ మేల్ హ్యూమన్ లైఫ్. అది అంటే వాళ్ళేమో పిరికి వాళ్ళు సబార్డినేట్స్ కనుక ఈ ఆనర్ ఆఫ్ ట్రూ మ్యాన్హుడ్ ఒక మనిషిగా గౌరవమైన మనిషిగా ఇట్ సెడ్ నాట్ ఆల్ అన్ని పరిస్థితుల్లో సాక్రిఫైజ్డ్ దేర్ ఫీలింగ్స్ టు దిస్ పెటీ టిరన్నీ. అందుకని వాళ్ళ యొక్క
ఇటువంటి క్రూరత్వానికి వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు ఈ సంఘటనలో. కానీ డిస్పైట్ ఆల్ అపోజిషన్, ఇంత వ్యతిరేకత ఉన్నా సరే, వెదర్ ఆఫ్ సెక్టేరియన్ బైగాట్రీ అంటే జాతి కోన్ వల్ల కానీ ఆర్ అదర్ కైండ్స్ ఇంకేదైనా సరే, సొసైటీకి హ్యాస్ సో ర్యాపిడ్లీ ఇంక్రీజ్డ్. ఇన్ని రకాల వ్యతిరేకతలతో కూడా ఈ సొసైటీ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఫౌండెడ్ 20 బ్రాంచెస్. మద్రాస్ ప్రెసిడెన్సీలో 20 బ్రాంచ్లు వచ్చాయి, స్థాపించబడ్డాయి. అండ్ ఇంపార్షియల్ ఎంక్వైరీ అమాంగ్ అవర్ మెంబర్స్ విల్ షో. మీరు నిష్పక్షపాతంగా మా మెంబర్స్ని కానీ ఎంక్వైరీ చేస్తే మీకేం తెలుస్తుందంటే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద నేటివ్ ఈజ్ ఎక్సలెంట్. ఈ సొసైటీ యొక్క ప్రభావం అక్కడే ఉన్న వాళ్ళ మీద చాలా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళ యొక్క నైతికమైనటువంటి బిహేవియరు వాళ్ళని పెంచింది, వాళ్ళని ఇంకా మతపరంగా, ఇంకా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేటట్టుగా అండ్ మోర్ ట్రాక్టబుల్ యాజ్ సబ్జెక్ట్స్ అంటే అలాగ తయారు చేసిందని మీకు తెలుస్తుంది. షుడ్ ద గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ యొక్క గవర్నమెంట్ ఈ సత్యాన్ని కానీ టెస్ట్ చేస్తే, అసర్షన్ ఆఫ్ దిస్ ఐ షల్ మోస్ట్ గ్లాడ్లీ ఫర్నిష్ ఎవ్రీ నీడెడ్ ఫెసిలిటీ. మీరు కానీ ఇది కానీ పరీక్షిస్తే గవర్నమెంట్ ఆఫ్ మద్రాసు, నేను మీకు ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు ఇస్తాను పరీక్షించడానికి. 8th పాయింట్ ఏంటంటే, ఈ అబౌవ్ సత్యాల్ని నేను రెస్పెక్ట్ఫుల్గా అడుగుతున్నది ఏంటంటే, గవర్నమెంట్ విల్ మేక్ ఇట్, దీన్ని అవగాహన చేసుకుని, యాజ్ సో లాంగ్ యాజ్ ద థియోసాఫికల్ సొసైటీ షాల్ కీప్ టు ఇట్స్ డిక్లేర్డ్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. దివ్యజ్ఞాన సమాజం దాని యొక్క అది చెప్పినటువంటి యాక్టివిటీని డిక్లేర్ చేసినవి. అండ్ అబ్సల్యూట్ న్యూట్రాలిటీ షాల్ బి అబ్జర్వ్డ్, అంటే సంపూర్ణమైన తటస్థత ఉండాలి టువార్డ్స్ ఇట్, దాని పట్ల, బై అఫీషియల్స్ త్రూ అవుట్ ద ప్రెసిడెన్సీ. అంటే ఇక్కడ ఉన్న మొత్తం మద్రాస్ అందరూ కూడా, ఆ అఫీషియల్స్ అందరూ దానిపైన అలా న్యూట్రల్గా ఉండగలగాలి. అండ్ ఎస్పెషల్లీ పర్మిట్ దట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ మెంబర్షిప్ ఆర్ నాన్ మెంబర్షిప్ షాల్ ఈవెన్ బి కన్సిడర్డ్ ఇన్ డిటర్మినింగ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఎనీ ఎంప్లాయీ. అంటే ఇందులో ఏమో మెంబర్షిప్పా నాన్ మెంబర్షిప్పా ఇవన్నీ కాదు, ఈ ఫ్యాక్ట్ ఆఫ్ మెంబర్షిప్ అంది ఆర్ నాన్ మెంబర్షిప్ షాల్ ఈవెన్ బి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఇన్ డిటర్మినింగ్, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు క్లెయిమ్స్ ఏవేవైతే చెప్తున్నారో, ఇంగ్లీష్ ఆర్ నేటివ్, ఇంగ్లీష్ వాళ్ళ అక్కడే ఉన్న వాళ్ళ అన్నది టు అఫీషియల్ ఫేవర్, అవన్నీ ఎంక్వైరీ చేయొచ్చు అని. ఐ హ్యావ్ ద ఆనర్ టు బి సార్, మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్గా నేను ఈ ఉత్తరం రాస్తున్నానని ఆయన ప్రొసీడింగ్స్ ఆఫ్ ద మద్రాస్ గవర్నమెంట్. ఇప్పుడు మద్రాస్ గవర్నమెంట్ ఇలా ప్రొసీడ్ చేశారు. మీరు చదవాలా ఇది? నేను చెప్పిన చదవాలండి. 51 అయిపోయింది కదా. ఇంకా 9 minutes ఉంది. Read the following letter from Colonel H.S. Alcott. ఆల్కాట్ గారి లెటరు ప్రెసిడెంట్ థియోసాఫికల్ సొసైటీ ఇలా రాశారట. 7th September 1883లో ఆల్కాట్ గారు రాసిన లెటర్ చదివాం. స్టేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ, ఈ సొసైటీ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నీను వివరించారు. ట్రాన్స్మిటింగ్ ఏ లెటర్ అడ్రస్డ్ టు హిమ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారిన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయనకు ఒక లెటర్ పంపిస్తున్నాం. ఆఫ్ అండ్ October 1880, ప్రామిసింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, ఈ సొసైటీ యొక్క మెంబర్స్కి వాగ్దానం చేస్తూ అన్ని రకాలైన ఏ చికాకులు వాళ్ళకి కలగకుండా ఉన్న స్వేచ్ఛ, ఎంతవరకు వాళ్ళు వాళ్ళకే పరిమితమై ఉంటారో, ఫిలసాఫికల్ అండ్ సైంటిఫిక్ స్టడీస్ అంటే వేదాంతపరమైన విజ్ఞానపరమైనటువంటి ఆ అధ్యయనాలు, హోల్లీ అన్కనెక్టెడ్, అవేమోని రాజకీయాలకి ఏమీ కూడా సంబంధం లేదు. కంప్లైనింగ్ దట్ ఇన్ వేరియస్ క్వార్టర్స్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ some native subordinates have been made to feel that they cannot join the society without losing the goodwill of their official superiors. అంటే కంప్లైంట్ వచ్చింది రకరకాలైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి. అక్కడే పుట్టినటువంటి వాళ్ళు హ్యావ్ బీన్ మేడ్ టు ఫీల్, వాళ్ళనేమోని వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వకూడదు అని కూడా సొసైటీ వితౌట్ లూజింగ్ ద గుడ్ విల్ ఆఫ్ దేర్ అఫీషియల్ సుపీరియర్స్, అంటే వాళ్ళ అఫీషియల్ సుపీరియర్స్ యొక్క గుడ్ విల్ని మిగిలిపోకుండా వీళ్ళు జాయిన్ అవ్వలేరు అని
అది అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. కంప్లైంట్ వచ్చింది వేరియస్ అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి, అంటే మద్రాస్ యొక్క ఎన్నో చోట్ల నుంచి వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందంటే నేటివ్ సబార్డినేట్స్ అక్కడే పుట్టినటువంటి వాళ్ళు హ్యావ్ వాళ్ళు ఏంటంటే దే కెనాట్ జాయిన్ ది సొసైటీని. అక్కడ గుడ్ విల్ అనేది అఫీషియల్ సూపర్ అంటే వాళ్ళకంటే పైనున్న అఫీషియల్ యొక్క గుడ్ విల్ లేకుండా జాయిన్ అవ్వలేరని కంప్లైంట్ వచ్చింది అన్నారు. వాళ్ళు ఒకసారి చెప్పండి, ఇది ఎవరి నుంచి? కంప్లైంట్ చెప్తున్నారు. కంప్లైనింగ్ దట్ ఇన్ వేరియస్ క్వార్టర్స్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే మద్రాసులో ఎన్నో చోట్ల నుంచి సమ్ నేటివ్ అక్కడే పుట్టిన వాళ్ళు, నేటివ్ అంటేను సబార్డినేట్స్ అంటే ఉన్నవాళ్ళు వాళ్ళని ఫీల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఫీల్ అవుతాయేటట్టు చేస్తున్నారంటే వాళ్ళు ఈ సుపీరియస్ అఫీషియల్స్ యొక్క గుడ్ విల్ ని కోల్పోకుండా వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వలేరు. అంటే వాళ్ళ గుడ్ విల్ తోటే జాయిన్ అవ్వగలరు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు అన్న భావం. కంప్లైంట్ వచ్చింది ఏంటంటే వీళ్ళ యొక్క ఆ సుపీరియర్ అఫీషియన్స్ యొక్క గుడ్ విల్ లేకుండా వీళ్ళు సొసైటీలో జాయిన్ అవ్వలేరని వచ్చింది. వేరియస్ క్వార్టర్స్ నుంచి రకరకాలైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే క్లారిఫై చేస్తారు. పాలిటిక్స్ తో సంబంధం లేనంత వరకు వీళ్ళు వేదాంతమైనటువంటి సైంటిఫిక్ స్టడీని ఎంకరేజ్ చేయడానికి ఏమీ అబ్జెక్షన్ లేదు. వీళ్ళ యొక్క లక్ష్యాలు కూడా బాగున్నాయి, అవన్నీ ఆయన చూపెట్టారు కనుక వాళ్ళ పట్ల తటస్థంగా న్యూట్రల్ గా ఉండాలి అని గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఆర్డర్ చెప్పారా మీరు? ఆర్డర్ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా ఎంత ఉందండి? టైం ఎంత ఉంది? 54 అయిందా? ఆర్డర్ చెప్తాను. 13 సెప్టెంబర్ 1883 నంబర్ ఆర్డర్ వచ్చింది కాబోలు గవర్నమెంట్ నుంచి. Colonel Alcott may be assured that this government will strictly follow the lines that have been laid down by the Government of India. Government of India అక్కడి నుంచి ఏ రూల్స్ ఇచ్చారో అవన్నీ కర్నల్ ఆల్కాట్ గారికి భరోసా ఇస్తున్నాం. ఏంటి ఇవి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారని. ఇన్ దేర్ లెటర్ టు హిస్ అడ్రస్ ఇన్ రిగార్డ్ టు ద కంప్లైంట్ హీ హాజ్ ప్రిఫర్డ్ దే అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ జనరల్ నేచర్ ఓన్లీ. అంటే వాళ్ళు సామాన్యమైన వేలోనే ఉంటున్నారు. ఆ కంప్లైంట్కి సంబంధించి ఆయన ప్రిఫర్ చేసింది నో స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్, ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఏవి కూడా అక్కడ జరగలేదు, మెన్షన్ చేయలేదు. అండ్ హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఇన్ కౌన్సిల్ నీడ్ ఓన్లీ సే దట్ హీ వుడ్ హైలీ డిసప్రూవ్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ విత్ ది రిలీజియస్ ఆర్ ఫిలసాఫికల్ ఐడియాస్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్. అంటే ఆయనకేమని హిజ్ ఎక్సలెంట్ గవర్నర్ గారు ఇచ్చారట. ఆయన హీ వుడ్ హైలీ డిసప్రూవ్ ఎనీ ఇంటర్ఫియరెన్స్, అంటే ఈ రిలీజియస్ ఆర్ ఫిలసాఫికల్ ఐడియాస్ ని ఎవరు కూడా ఏ సెక్షన్ వాళ్ళు కూడా అంటే ప్రజల్లోంచి ఆయనని అసమ్మతి చూపెట్టరు అని. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఇన్ కౌన్సిల్ నీడ్ ఓన్లీ సే, ఇదే చెప్తున్నారు గవర్నర్ గారు. ఆయనకి డిసప్రూవల్ అన్నది ఎక్కడి నుంచి ఎనీ ఇంటర్ఫియర్ లేదా ఎవరైనా అందులో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ ఆయన యొక్క మతపరమైన వేదాంతపరమైన ఐడియాస్లో ఏ సెక్షన్ ప్రజల్లో ఎవరు కూడా అవ్వకూడదు అన్న మీనింగ్ అనమాట అది. అంటూ ఎవరిచ్చారు ఇది? ఫారెస్టర్ వెబ్స్టర్ చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చింది లెటర్. అంటే ఆయనని ఏ రకంగానూ అడ్డకూడదు అని. టు కొలనల్ హెచ్ఎస్ ఆల్కాట్ ప్రెసిడెంట్ థియోసాఫికల్ సొసైటీ. అది ఇంకా ఏం చెప్పారంటే నేను ఇంకా మెన్షన్ చేశాను, హెచ్విబిస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఫీరీ టెంపర్ ఆఫ్ ద డోల్గోరోకిస్ అండ్ ఇంకా అది అయిపోయిందేమో కదా. టు కొలనల్ హెచ్ఎస్ ఆల్కాట్ ప్రెసిడెంట్ థియోసాఫికల్ సొసైటీ అంటూ ఐ హ్యావ్ ఎల్స్వేర్ మెన్షన్ హెచ్విబిస్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఫెయిరీ టెంపర్ ఆఫ్ ద డోల్గోరోకిస్ అండ్ ద టెరిబుల్ స్ట్రగుల్ ఇట్ వాజ్ టు ఈవెన్ మెజరబుల్ సబ్డ్యూ హర్ ఇరిటబిలిటీ. అంటే ఆ పేరు కదా ఇది, ఎవరు ఈ డోల్గోరోకిస్ అన్న ఆయన పేరు. ఆవిడికి సహజంగా ఉన్నటువంటి కొంచెం భయంకరమైన టెంపరు అండ్ టెరిబుల్ స్ట్రగుల్ సంఘర్షణ
ఈవెన్ మెజరబుల్లీ సబ్డ్యూ దే హ్యావ్ ఇరిటబిలిటీ. ఆవిడకి ఉన్నది తగ్గుతుంది అని. ఇట్ వాజ్ టు ఈవెన్ మెజరబుల్లీ సబ్డ్యూ హర్ ఇరిటబిలిటీ. ఐ విల్ నౌ టెల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఎక్కడో మెన్షన్ చేసినట్టుగా హెచ్పిబి యొక్క థియరీ అంటే భయంకరమైన టెంపర్ ఆఫ్ ద ఎవరి పట్ల డోల్గోరౌకిస్ అనే ఆయన అండ్ ద ఆవిడ యొక్క స్ట్రగుల్ అన్నది ఇప్పుడు సబ్డ్యూ అవుతుంది హర్ ఇరిటబిలిటీ. ఇట్ వాస్ టు ఈవెన్ మెజరబుల్లీ సబ్డ్యూ అంటే కొంతైనా అది ఆ ఇరిటబిలిటీ అంటే ఆ విసుగు చికాకు తగ్గుతాయి. ఐ విల్ నౌ టెల్ ఎ స్టోరీ విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ హర్ ఓన్ లిప్స్. ఆవిడ నోట్ ద్వారానే చెప్పిన కథ నేను చెప్తాను. అండ్ ఐ విల్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ విచ్ హ్యాడ్ ఎ మోస్ట్ లాస్టింగ్ ఎఫెక్ట్ అపాన్ హర్ త్రూ లైఫ్. ఆ సంఘటనలు ఆవిడ మీద చాలా ప్రభావం చూపించాయి. టైం ఎంత ఉందండి? 6 అయిపోయిందా? ఇంకా ఉందా? వెన్ ఇన్ హర్ 11th ఇయర్, ఆవిడ 11 సంవత్సరాలప్పుడు ఆవిడకి టైం వచ్చింది టు లీవ్ హర్ రెజిమెంట్ అండ్ పాస్ అండర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హర్ మెటర్నల్ గ్రాండ్ మదర్. అంటే తల్లి వైపు ఉన్నటువంటి అమ్మమ్మ గారి ఇంటికి అక్కడికి వెళ్ళాలని. ద వైఫ్ ఆఫ్ జనరల్ ఫెడెఫ్ బోర్న్ ప్రిన్సెస్ డొల్గోరౌకి. అంటే ఆవిడ కూడా బోర్న్ ప్రిన్సెస్ రాకుమారిట డొల్గోరౌకిలో. ఆవిడ ఏంటంటే వైఫ్ ఆఫ్ జనరల్ ఫెడెఫ్, ఆయన యొక్క అంటే భార్యను. షీ వాస్ వార్న్డ్ దట్ సచ్ అన్రెస్ట్రైన్డ్ లిబర్టీ వుడ్ నో లాంగర్ బి. ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు ఏంటంటే కంట్రోల్ లేనటువంటి ఆ స్వేచ్ఛ వుడ్ నో లాంగర్ బి అలౌడ్ హెర్, అక్కడ ఆవిడని అలో చెయ్యమని. అండ్ షీ వాజ్ మోర్ ఆర్ లెస్ ఆడ్ బై ద డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఆఫ్ హర్ రిలేటివ్. ఆడ్ అంటే భయం, భయపంచడం. అంటే భయం. ఆ డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఆఫ్ ఆ రిలేటివ్ యొక్క బిహేవియర్తో ఆవిడ కొంత భయపడ్డారు. వాజ్ మోర్ ఆర్ లెస్ ఆడ్. బట్ ఆన్ వన్ అకేషన్, అంటే ఒక అకేషన్లో మాత్రం ఇన్ ఏ ఫిట్ ఆఫ్ టెంపర్ ఎట్ హెర్ నర్స్, ఆవిడ్ని ఆయా ఉంటుంది కదా, ఆవిడ్ని ఒక ఫెయిత్ఫుల్ ఓల్డ్ సర్ హూ హ్యాడ్ బీన్ బ్రాటప్ ఇన్ ద ఫ్యామిలీ, ఆవిడ్ని ఆ కుటుంబంలో ఈవిడికి మోని నర్సుగా పెట్టారు. షీ స్ట్రక్ హర్ ఎ బ్లో ఇన్ ద ఫేస్, ఆ ముఖం మీద ఒక్కటి కొట్టారు. దిస్ కమింగ్ టు హర్ గ్రాండ్ మదర్స్ నాలెడ్జ్, ఈ విషయం ఆ గ్రాండ్ మదర్కి తెలిసింది. ద చైల్డ్ వాజ్ సమ్మన్డ్ క్వశ్చన్, అడిగారు ఈవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడే. అండ్ కన్ఫెస్డ్ హర్ ఫాల్ట్, ఆ తప్పు ఒప్పుకున్నారు. ద గ్రాండ్ మదర్ అట్ వన్స్ హ్యాడ్ ద క్యాజిల్ బెల్ రంగ్ టు కాల్ in all the servants of the household of whom there were scores. అంటే ఎంతో మంది ఆ సర్వెంట్లందరినీ ఆవిడ పిలిచేట, ఏదో వాళ్ళకి బెల్స్ ఉంటాయి, ఆ బెల్స్ మోగించారు. దే వర్ అసెంబ్ల్డ్ ఇన్ ద గ్రేట్ హాల్, వాళ్ళందరూ ఆ హాల్లోని అసెంబ్ల్ అయ్యారు. ఆవిడ ఏం చెప్పారంటే దట్ షీ హ్యాడ్ యాక్టెడ్ యాజ్ నో లేడీ షుడ్, ఎవరు కూడా యాక్ట్ చేయనట్టుగా ఆవిడ చేసింది. అంత అన్యాయంగా ఆ హెల్ప్లెస్ సర్ఫ్ని కొట్టింది. హూ వుడ్ నాట్ డేర్ డిఫెండ్ హెర్ సెల్ఫ్, ఆమె పాపం తను రక్షించుకోలేదు కదా. అండ్ షీ ఆర్డర్డ్ హర్ టు బెగ్ హర్ పార్డన్, అందుకని ఆవిడని క్షమాపణ అడగమని ఆర్డర్ చేసింది. అండ్ కిస్ హర్ హ్యాండ్ ఇన్ టోకెన్ ఆఫ్ సిన్సియారిటీ, తనకున్న సిన్సియారిటీకి ఆవిడ చేతిని కూడా కిస్ చేయమన్నారు. ద చైల్డ్ ఎట్ ఫస్ట్ క్రిమ్సన్ విత్ షేమ్, ఆ చైల్డ్ అంటే బ్లవెట్స్కి కదా, ఆవిడకి కొంచెం సిగ్గు అనిపించింది. వాజ్ డిస్పోజ్ టు రెబెల్, తిరుగుబాటు చేద్దాం అనుకుంది. ఒబే షీ వుడ్ సెండ్ హెర్ ఫ్రమ్ హెర్ హౌస్ ఇన్ డిస్గ్రేస్, సారీ బట్ ద ఓల్డ్ లేడీ టోల్డ్. అయితే ఇక అంటే తిరుగుబాటు చేస్తే ఆ ఓల్డ్ లేడీ అంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఏం చెప్పారంటే, ఆవిడ కానీ అలా వెంటనే చెయ్యకపోతే షీ వుడ్ సెండ్ హెర్ ఫ్రమ్ హెర్ హౌస్, అవమానంతో ఇంట్లోంచి పంపించేస్తానని చెప్పారట. షీ యాడెడ్ దట్ నో రియల్ నోబుల్ లేడీ వుడ్ రిఫ్యూజ్ టు మేక్ అమెండ్స్ ఫర్ ఏ రాంగ్ టు ఏ సర్వెంట్, ఎవరు కూడా నోబుల్ లేడీస్ ఎవరు కూడా సర్వెంట్కి జరిగిన దానికి అలా చెయ్యరు. ఎస్పెషల్లీ వన్ హూ బై ఏ లైఫ్ టైమ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ సర్వీస్ హ్యాడ్ ఎర్న్డ్ ద కాన్ఫిడెన్స్ అండ్ లవ్ ఆఫ్ హర్ సుపీరియర్స్. ఆవిడకి అంటే ఇంట్లో అందరూ మంచిగా ఆవిడ పనిచేస్తుంది, అటువంటి ఆవిడ్ని ఎస్పెషల్లీ వన్ హూ ఏ బై లైఫ్ టైమ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ సర్వీస్, ఎంతో విశ్వాసపూర్వకమైన సర్వీస్ ఇచ్చారనమాట. అంటే
ఎర్నడ్ ద కాన్ఫిడెన్స్ అండ్ లవ్ ఆఫ్ హర్ సుపీరియర్స్. ఆవిడకి ఆ పై వాళ్ళందరూ కూడా ఆవిడ మీద ఎంతో విశ్వాసపూర్వకంగా ఉన్నారు. న్యాచురల్లీ ఇది ఇక్కడికి ఆపుదామండి. ఓకే. 10th ఇక్కడ పేజ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. క్లోజ్ చేస్తున్నాను.